అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. అధిక నీతి మంచిదే, అధిక జ్ఞానం కూడా మంచిదే అని మనం అనుకుంటాం. కానీ కింద ఏం రాశాడో తెలుసా? నిన్ను నీ వేళ నాశనము చేసుకొందువు అన్నాడు. వాయమ్మో, ఇదొకటి ఉందా? అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నీకు ఇవి ఎక్కువైనాయంటే ఎవడో నిన్ను నాశనం చేయాల్సిన అవసరంలా, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు అన్నాడు. అది గొప్ప మాట. ఇప్పుడు మూడవ మాటలో అధిక చింత అని నేను చేరుస్తున్నా. దేవునికి స్తోత్రం. అధిక నీతి, అధిక జ్ఞానం, అధిక చింత. ఈ మూడు మనం పరిగణలో తీసుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలాంటి మాట బైబిల్లో ఉంది. ఆ మాటను చూపించి ఒకడు అంటాడు, నేను అధికంగా నీతి కలిగి ఉండను, నీతి లేని బతుకుతాను అంటాడు. వాడిని ఏమందాం మనం? బైబిల్లోనే ఉందిగా అధికంగా నీతిమంతుడు ఉండకని. కాబట్టి నేను ఎక్కువగా ఉండదలుచుకోవాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వరుసగా చెప్తాను, ఇక జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది అధిక నీతి అన్నాడు. అధిక నీతిని ప్రదర్శించేవాడు వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే మాట మాట్లాడాడు. దానికి అర్థం చెప్తాను. నీతి అనేది రకరకాలుంది. జంతు నీతి, రాజనీతి, దైవనీతి, మనుష్య నీతి, అలాగా నీతి రకాలుంది. అవినీతి, స్వనీతి, ఇట్లా రకాలు ఉంది. సరే, అవన్నీ పక్కన పెడితే, ఇశ్రాయేలీయులు దేవుని యందు భక్తి గలవారు, ఆసక్తి గలవారు అని చెప్పి, అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటాడు. ఇక్కడ దేవుని నీతి అనే ప్రస్తావన తెచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. నా సహోదరులారా, ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాష పోయిన వారం చదివించినట్టున్నాను. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. కనీసం 2వ వచనం చదువు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అక్కడ నుంచి చూడండి. ఎలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి అంటే ఏంటో చెప్పనా? వినండి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దైవనీతి అనే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తునందే దేవుని నీతి బహిర్గతమవుతుంది. బాగా వినాలి. బజార్లో పోయి మనం ఎవరినన్నా కదిలిస్తే బాగా వినండి, నేనే అర్థం కాని వ్యవహారం చెప్పను, క్లియర్గా మీకు అర్థమైద్ది. తమిళం కాదు, మలయాళం కాదు, నేను చెప్పే తెలుగే. బయటికి పోయి ఎవరినన్నా అడిగితే, బ్రదర్ యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది, పరలోక రాజ్య వారసుడు అవుతావు అని మనం అన్నాం అనుకో, నాకు ఎవరి నీతో అవసరం లేదండి. నేను స్వతసిద్ధంగా నేను నీతిమంతుడండి. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరికి అపకారం చేయలేదండి. నేను ఎంత నీతి గలవాడిని అంటేనండి, ఆకలి కొన్న వారి ముఖం చూడండి, బీదలకు నేను సాయం చేస్తానండి, దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి, నేను అంత మంచి ఉండండి, ఇంత మంచి ఉండి, వాడి నీతి కార్యాలన్నీ కుప్పైతే వేస్తాడు. దీనికి యెషయా ఏం చెప్పాడంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా. ఈ తెల్లని వస్త్రాలు ఇట్లనే పెట్టుకొని మట్టిలో పెట్టి దొర్లాడాను అనుకో,
ఆ మట్టి వస్త్రాలకు ఈ తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి. మురికి పట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యెషయా ఎందుకన్నాడంటే, మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి. మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికి అయిపోయింది. మురికి బట్టలకు విలువ ఉందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను చెప్పింది చేస్తారా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా సిగ్గుపడవాకండి. చేతులు కలుపు. చూడు, పక్కన వాళ్ళని చూడు. బాగా వినాలి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మ్యాటర్ సీరియస్, తేలిగ్గా తీసుకోవద్దు. నీతి రకరకాలు ఉంది, అందులో కొన్ని రకాల నీతులు చెప్పా, అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం. దైవనీతి క్రీస్తునందు బహిర్గతమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు, నీతిపరుడు, నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా. అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెలపట, విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా. విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు. లోకస్తులు అంటారు, వాళ్ళు చేసే మంచి పనులన్నీ చెప్తారు. మనం మైక్ ఇస్తే చాలు, వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో, ఎన్ని మంచి పనులు చేశాడో 100,000 చెప్తాడు ఆపకుండా. అదే మైక్ ఇచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు. మీరు స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, యథార్థంగా ఒప్పుకోయా. ఒక 10 పాపాలు చెప్పు, నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర భలే పనేనే అంటాడు. పాపం ఎవరు నేనా అంటాడు. మైకిచ్చి పాపాలు చెప్పరా అంటే చెప్పడు. నా దగ్గర ఏముందండి, అసలు నా దగ్గర ఏం లేదండి అంటాడు. అదే పెద్ద పాపం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7 వచనాలు ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నగలు చూడు. స్తోత్రం. కానీ వాస్తవం మీరు చెప్పండి, మనం చేసేది అచ్చంగా మంచి పనులైనా దరిద్ర పనులు కూడా ఉంటాయా? అనా యథార్థంగా చెప్పుకోవాలా, తప్పైద్ది. లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు. అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి, దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రం మురికి బట్ట అయిపోయింది. అందుకన్నాడు, మా క్రియలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. వస్త్రాలే కానీ మురికి పట్టినాయి, వేసుకోవడానికి పనికొస్తాయా? పెయింటర్లు వేసుకుంటారు డ్రెస్సు, యూనిఫామ్. మామూలుగా మంచి బట్టలు కట్టుకొని వస్తాడు, ఆ కలర్ వేయటానికి వచ్చినప్పుడు తీస్తాడు ఇక కవర్లో నుంచి. నెలలు సంవత్సరాలు వాడి ఉంటాడు వాటిని. మొత్తం రకరకాల రంగులు ఆ బట్టలకు అయ్యి అదొక టైపు కనపడుతుంటుంది. అంతేకాదు, సహజంగా క్లాతు ఉండే మందానికి 2 మందం అయింది. ఈ రంగులు పడి అట్టుంటాయి మన నీతి క్రియలు. మా నీతి క్రియలన్నీ మురికి బట్టల వంటి వాయును, మురికి గుడ్డల వంటి అని చల్లవు. అందుకే అన్నాడు, ఒరే నేను అంత నీతిమంతుణ్ణి, ఇంత నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని అధికముగా నీ నీతి మీద ఆధారపడొద్దురా, అది స్వనీతి అవుతుంది. మనుష్య నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచిన వాడిని నీతిమంతుడని జడ్జి చేస్తాడా దేవుడు. ఆయనను ఆశ్రయించని వాడు ఎంత నీతిమంతుడైనా
ఆ నీతిని బట్టి రక్షణ పొందలేడరా. కాబట్టి నేను నీతిమంతుణ్ణి, అధిక నీతి నాది అని నీ నీతిని బట్టి అధికముగా అతిశయపడకు. నీ నీతి చెల్లదు. అట్లా నీతిని గురించి చెప్పుకోవాలంటే ప్రతి మనిషి చెప్పుకుంటాడు. కానీ మన నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? పాపమే ఎక్కువ. మనం చేసే నీతి ఎప్పుడో ఎవరికో ఒకసారి చేస్తాం, కానీ పాపం రోజు చేస్తాం. మాట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఒక రోజులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కొప్పేశాడు అనుకో, తక్కెట్లో మన పాపాలు, ఈ పక్క మన నీతి క్రియలు వేసాడు అనుకో, ఏమో ఇక్కడ ఉంటాయి, అది అక్కడ ఆకాశానికి లేచిద్ది. ఏది? మన నీతి క్రియలు. మన పాప క్రియలు మన నీతి క్రియలను తేలగొడతాయి కనుక చెల్లుబాటు కావు. అందుకే మన నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన యేసే. అందుకే మనం పాట పాడుకున్నాం ఏమని? నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా, మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. చెప్పండి, మన నీతి ఎవరు? మన నీతి మరి స్వనీతి చెల్లిద్దా? దేవుని ముందు చెల్లిద్దా? నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? కానీ మనిషి ఫీలింగ్ ఏంది? వీడు చేసే 100 పాపాలు ఎత్తడు. ఎప్పుడో సంవత్సరం క్రితం వాడికి 100 రూపాయలు దానం చేశాడు, అది మాత్రం 1000 సార్లు చెబుతాడు. 100 అండి, 100 ఇచ్చా, 1000 ఇచ్చానండి, 1000 ఇచ్చా, వయమ్మో ఈ 1000 సార్లు చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే నీ నీతి మీద ఆధారపడి అధిక నీతి అని నీవు సొంతంగా నీతిమంతుడిగా దేవుని ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బుస్ అవుతావురా పిచ్చోడా. అది నీ వల్ల కాదు. అందుకని నీ నీతి కాదు, దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసమే నీతి. అది తెలుసుకో, రక్షింపబడతావు. అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందాయంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడో, ఈ పరిశుద్ధుడు అంటాడు, నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు. ఇది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన స్వంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు. అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం. యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు.
అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏవో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. యేసయ్య నీతి, ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతులంటుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్, నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మో ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తేలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయండి వాస్తవం ఏంటంటే మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా? ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను కూర్చి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా. ఎందుకంటే బైబిలులో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆ తర్వాత అమ్మగారే. బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు, యేసు ప్రభు. ఆ తర్వాత అయ్యగారే. ఎందుకంటే అస్సలు పర్ఫెక్ట్ అంటగా. అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయంలో మరి ఇతను ఉన్న సంగతి దేవుడు మర్చిపోయినట్టున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయకూడదు. నీతిమంతులు ఉన్నారు అని రాయాల. వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టక ముందే చదివి కూర్చున్నాడు ఆడ. అందరి బతుకులు, అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ. నువ్వు కాదు, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 డాడీ, ముత్తాతకు తాత, తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టక ముందే ఏ తరంలో మనం పుడతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎలాంటి బతుకుతామో, ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో, లెగుస్తామో మొత్తం రాయబడి ఉందని 139వ కీర్తన 16వ వచనంలో ఉంది. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను.
నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను. అతో రాసేశాడంట. అందుకు అడిగాడు భక్తుడు ఏమని, తెలుపుము నా అంతము నాకు, అంటే నీకు తెలుసు. తెలుపుము నా ఆయువు ఎంతో, నాకు నేనేదో గొప్పండి అనుకుంటున్నానయ్యా, నేను ఎంత అల్పుండో నాకు అర్థమయ్యేటట్టు చేయవా అని అడుగుతున్నాడు. తెలుపుము ఎంత అల్పుడనో, కాబట్టి ఇప్పుడు దేవుని ముందు నకరాలు చేయొచ్చా? అందరు చెప్పండి, నకరాలు చేయొచ్చా? ఓవర్ యాక్షన్ చేయొచ్చా? ఎగస్ట్రాలు చేయొచ్చా? ఏదో భూమికి వ్యతిరేకంగా మనం స్పెషల్గా పుట్టినట్టు స్పెషల్ ఫీలింగ్లు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. రైట్. ఒకవేళ ఇస్తే అధిక నీతి, పళ్ళు రాలుతాయి. ఏం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకరు అవసరం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకటి అక్కర్లేదని ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు క్రీస్తుని వద్దకు రాడు. రానప్పుడు వాణ్ణి వాడే నాశనము చేసుకున్నట్టు. దేన్ని బట్టి? వాని నీతిని బట్టే. సరిపోయింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే అధికముగా నీతిమంతుడవై ఉండకు, నిన్ను నువ్వేల నాశనము చేసుకుందువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? రెండవది, అధికముగా జ్ఞానివిగాకుము అన్నాడు. అధికముగా జ్ఞానం మంచిదే. మళ్ళీ జ్ఞానం కూడా 2 రకాలు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యేసయ్య వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:30 మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఎవరాయన? ఆయన యేసయ్య మనకు ఏమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1లో వచ్చింది జ్ఞానం. అధికముగా జ్ఞానివి కాకుము. ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుడో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుడండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్టమనికి వచ్చిద్దండి. నా దగ్గర వేయొద్దు మీరు, మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు చేసిన పాపాలకు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు. అయిపోయిన కథకి, జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం, ఓయమ్మో ఎంత జ్ఞానం. అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా? నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా. నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? మీరు కూడా జ్ఞానవంతులే. సరే, అట్లయితే 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడిపెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విర్రితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను దగలేయా.
సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ఈ ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ. అందుకే భక్తులు పాడారు, అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నుతు లున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. రెండో చరణంలో కనపడింది, పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప. పుట్టించేవాడివి, పోషించేవాడివి, ప్రాణం తీసి మళ్ళా నీ దగ్గరికి చేర్చుకునేవాడివి నీవే. వట్టి పనికి మాలినట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవంచు, దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. గట్టడాచే గడ ముట్టుదనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతించు. బా ఏమి ప్రాస అండి! ఒట్టి ప్రాస చూసుకున్నాడు, మన డెప్త్ అయిన పదాలు పెట్టుకున్నాడు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడాయన. ఆయన చిందిన రక్తము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోతుంది. బిల్లు రెండు సందర్భాల్లో కట్టొచ్చండి. తిన్న తర్వాత కట్టొచ్చు, తినబోయే దానికి కూడా కట్టొచ్చు. యేసు రక్తము ఆల్రెడీ గతకాలమందు పాపం చేసిన వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము, భవిష్యత్తులో రాబోతున్న జనాంగము యొక్క పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము, ఈ రెండు కాలములకు లింక్ చేసి మధ్యలో ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా అర్థమైందా? చాలా వందనాలు మీ ఆసక్తిని బట్టి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమా? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసున్నాడని ఉంది. లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున, లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున సువార్తయను వెర్రితనము చేత నమ్మిన వారందరి రక్షణకు దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచాడు, రక్షణాధారం చేశాడు. సువార్త లోకస్తులకు వెరితనం, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి, జ్ఞానులు, పెద్ద జ్ఞానులకు అది వెరితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదే ఆ మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. ఇప్పుడు లోకస్తులకి మనమంతా పిచ్చోళ్ళం, తెలుసా మీకు ఆ సంగతి? బైబుల్ తీసుకొని చర్చికి పోయేవాడల్లా లోకస్తులకు పిచ్చోడు. అదేందో సువార్త అంట, ఆయన శిలువ మీద తెచ్చాడంట, చచ్చిపోయాడని వీళ్ళంతా బెరబెరా పరిగెత్తుతున్నారు ఈ సోదరుళ్ళు. ఇంత పిచ్చోళ్ళు మనోళ్ళు, ఇంతమంది ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏందిరా?
అసలు ఎట్లా నమ్ముతారా? నేను నమ్మనయ్యా ఇట్లాంటి సోది మాటలన్నీ. అమ్మో జ్ఞానికి పగిలిద్ది రేపు ముఖం. దేవునికి స్తోత్రం. మనం పిచ్చోళ్ళం. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు పిచ్చోడో రేపు తేలిద్ది అక్కడ. నేను జ్ఞానవంతుణ్ణి, మహాజ్ఞానిని, అంత జ్ఞానిని, ఇంత జ్ఞానిని, ప్రపంచ జ్ఞానిని, విశ్వజ్ఞానిని, బొంద జ్ఞానిని అని పెట్టుకున్నోడి మూతల్లా పగులుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎరా నీవెంత జ్ఞానివి కదా, నువ్వు ఎంత జ్ఞానివైతేనేమి నా జ్ఞానం తెలుసుకోలేకపోతేవి కదరా వెర్రివాడా అంటాడు. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగని వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు. కాబట్టి అధిక జ్ఞానమని జ్ఞానము, అధిక నీతిని క్రీస్తుకు వెలుపట వెతకకండిరా, క్రీస్తులో ఉందిరా దేవుని జ్ఞానం, దేవుని నీతి. యేసయ్యను పట్టుకొండిరా, యేసునొద్దకు రండి అని పిలుస్తున్నాం.